వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎంతోమందికి ఎన్నో కొత్త వ్యాధులు వస్తూనే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఒక 30 ఏజ్ రాగానే పెద్దవాళ్ళగా ఫీల్ అవ్వడం, ఏ పని చేయలేకపోతున్నామని, ఇమ్యూనిటీ ఉండట్లేదు, రెసిస్టెన్స్ పవర్ ఉండట్లేదు, ఏది వచ్చినా తట్టుకోలేకపోతున్నాం, ఇలా చెప్తూ ఉంటారు. మరి అసలు దీనికి గల కారణం ఏంటి? మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల ఎందుకు ఇలా మనం వీక్ అయిపోతున్నామో ఈరోజు ఈ విషయాలని డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, మీ తరంతో పోల్చుకుంటే ఈ తరానికి ఇమ్యూనిటీ లేదు, ఆరోగ్యం లేదు. ఏ చిన్న డిసీజ్ వచ్చినా కానీ ఈవెన్ జలుబు దగ్గు కూడా చాలా పెద్ద వ్యాధి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. దాని నుంచి త్వరగా బయటపడలేకపోతున్నారు కూడా. మరి మేము ఆరోగ్యంగా ఉండాలి, ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్, హెల్త్ మాకు ఉండాలి అంటే ఎలాంటి సూచనలు, సలహాలు మీరు ఇస్తారు? తప్పనిసరిగా చాలా మంచి ప్రశ్న అమ్మా, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అమ్మా. ఎందుకు అంటే జబ్బు వచ్చాక, వ్యాధి వచ్చాక మందుల కోసం పరిగెట్టడం కాదమ్మా, రాకుండా చూసుకుందాం అనేది చాలా తక్కువ మందిలో ఉంది ఆలోచన అనేది. ఎందుకంటే అలవాటు పడిపోయారు. అంటే మానసికంగా ఏంటంటే వస్తే రాని, ఓ ట్యాబ్లెట్ ఉదయం, ఓ ట్యాబ్లెట్ సాయంత్రం వేసేసుకుందాం అనే ఐడియాలోకి వచ్చేది తప్ప అసలు రాకుండా ఉంటే మనం ఎంత సుఖంగా ఉండగలం, రాకుండా ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఎన్నో కాల్స్ వస్తాయమ్మా, 30, 35, 27 ఇలాంటి వాళ్ళు, పిల్లలు పుట్టట్లేదని, నర్వస్ వీక్నెస్ అని, ఇంకోటని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. పూర్వం 70 ఏళ్ళు కూడా పిల్లలు పుట్టివారమ్మా హ్యాపీగా. 50-60 ఏళ్ళు వచ్చేదాకా లేడీస్కి కూడా పిల్లలు పుట్టివారు. వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ 60 ఏళ్ళ దాకా కూడా ఉండేదమ్మా. ఇప్పుడు 30 సంవత్సరాలకి మెన్స్ట్రల్ సైకిల్ లేదంటున్నారు, పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు. కారణం ఏంటి? ఫుడ్ అమ్మా, లైఫ్ స్టైల్. మళ్ళీ ఫుడ్డేనా సార్ దీనికి కూడా? 100% ఫుడ్, లైఫ్ స్టైల్ అమ్మా. మన జీవితంలో మన ఆలోచన అనేది కూడా ఈ ఫుడ్ నుంచే వస్తుందమ్మా. మీరు తిన్న ఫుడ్ సరైనది కాదనుకోండి, అది మీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. దానికి ఉదాహరణ, ఒక 4 పిల్లలు వెళ్తూ ఉంటారు, ఇంకొకటి ఎవడో వచ్చాడు, వీళ్ళు ఆడిని ఆలపాలమాడు, లేకపోతే కొడతానో తంతానో, 3 ఉంటారు. ఇంకొకటి అంటాడు, రే ఆడు కూడా మన ఫ్రెండే కదా, ఆడిని ఇబ్బంది పెట్టకంటారా పాపం రా అంటాడు. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందమ్మా? వీడు సాత్వికంగా ఆలోచిస్తున్నాడు, వాళ్ళేమో రాక్షసంగా ఉన్నారంటారు. అంతే కదా మరి. అది వాళ్ళు తిన్న ఆహారం. 100% దాని వెనక్కి చూడండి మీరు, వాళ్ళు తిన్న ఆహారాన్ని బట్టి ఉందమ్మా. సార్, అంటే ఇందులో వెజ్, నాన్ వెజ్ అని వస్తుందా, లేకపోతే వెజ్, నాన్ వెజ్ అని? ఇక్కడ మళ్ళీ ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ అమ్మా, సింపుల్గా చెప్తాను. ఇక్కడ సాత్విక ఆహారం, తామసాహారం అంటామా. సాత్విక ఆహారం అంటే ఎవరంటే పండితులు, లేకపోతే రచయితలు, లేకపోతే పద్యాలు చదివేవాళ్ళు, మంత్రం చదివేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఏదైతే ఋషులు, యోగులు తినే ఆహారం ఉందో, సాత్విక ఆహారం తినటం వల్ల ఏంటంటే వాళ్ళ నాలిక పలచబడమ్మా, వాళ్ళ బ్రెయిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఆ శబ్ద తరంగాలు ఏదైతే ఉచ్చరిస్తారో మంత్రం అనేది, అప్పుడు ఎక్కడి నుంచి రావాలి ఆ శబ్దం, నోట్లోంచి రావాలా, అంగుటి నుంచి రావాలా, పెదాల నుంచి రావాలా, కంఠం నుంచా, హృదయం నుంచా, నాభి నుంచా, మూలాధారం నుంచా, ఎంత ఉంటుందమ్మా. అది వాళ్ళ శరీరం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అదే ఏదైతే రజోగుణం ఉన్న ఆహారం తిన్నామో వాళ్ళకి నాలిక దలసరెక్కుతుంది, బ్రెయిన్ వర్క్ కొంచెం తగ్గుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఈ శబ్ద ఉచ్చారణ కూడా రాదమ్మా. అందుకు వాళ్ళు చేసే పనిని బట్టి ఆహారం అనేది మన పూర్వీకులు నిర్ణయించారమ్మా. అలాగే ఇప్పుడు ఎంత అద్భుతం అంటే ఈ ఆయుర్వేదంలో మొట్టమొదటి ఏం వేసుకోవాలి? అన్నం కలుపుకుంటున్నారు మీరు, పప్పు, పచ్చడి, నెయ్యి, తర్వాత వేపుడు, తర్వాత ఎగురు, తర్వాత పులుసు, తర్వాత మజ్జిగ. ఈ పులుసు మజ్జిగ మధ్యన ఏమన్నా ఫుడ్, స్వీట్స్ ఇలాంటివి ఉంటే తినాలి. అలా ఒక నిర్ణయం ఉందమ్మా. ఆ నిర్ణయాన్ని మనం ఫెయిల్ చేసుకున్నాం, అది పూర్తిగా మర్చిపోయాం. మర్చిపోవడమే కాదు, మన పూర్వీకులు అందరూ 2 సార్లు తిన్నారమ్మా, మనం ఇప్పుడు 4-5 టైమ్స్ తింటున్నాం. కొంత తింటానే ఉంటారు కొంతమంది పడుకునే వరకు. దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అనేది పెరిగిపోతుందమ్మా, బాడీలో యాసిడ్స్ పెరిగిపోతాయి, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ట్రిక్ బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటేనమ్మా, అది ఆ బ్యాక్టీరియా పెరిగి మీకు లివర్లోకి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్లో కలిసిపోయి కిడ్నీ నుంచి కానీ చర్మవ్యాధులు, ఏది పార్కిన్సన్, మన ఇదమ్మా
ఏది సొరయాసిస్ అంటారు కదా, సొరయాటిక్ ఆర్థరైటిస్, సొరయాసిస్, ఆర్థరైటిస్ ఇలాంటివి రావడానికి కారణం ఉంది. అదే గ్యాస్ విపరీతంగా పెరిగిపోయి మీకు కింద నుంచి కానీ నోటి ద్వారా కానీ బయటికి రాకపోతే ఆ ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్స్, 50% హార్ట్ అటాక్స్ గ్యాస్ వల్ల వస్తాయమ్మా. జనానికి తెలియదు. గ్యాస్ అంటే ఏదో ఒక జిలోసిల్ వేసుకుంటున్నాం, ఏదో వేసేసుకున్నాం తగ్గిపోయింది అని అనుకుంటారు తప్ప ఇది ఎంత ప్రమాదం అనేది తెలుసుకోవట్లేదమ్మా. ఆ యాసిడ్స్ పెరిగి 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 కొంతమందికి మోషన్ కూడా నోట్లోంచి వచ్చేస్తుంది తెలుసమ్మా. అవునా సార్? అంత ప్రమాదం అనమాట ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది. చేత ఇది ఎవరో దీని గురించి ఆలోచించరు. అందుకు మనం తినే ఆహారాన్ని బట్టే మనకు వచ్చే జబ్బులమ్మా. మీరు అడిగారు ఎన్ని హాస్పిటల్ పెట్టినా ఖాళీ ఉండట్లేదు, అందరికీ జబ్బులే అంటున్నారని. కారణం ఓన్లీ ఫుడ్ అమ్మా. ఫుడ్, లైఫ్ స్టైల్. రాత్రి చేసి పని పగలు చేస్తున్నాం, పగలు చేసి పని రాత్రి చేస్తున్నాం. జీవితంలో తప్పనప్పుడు కొంతమంది నైట్ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ మోడర్న్ దీన్ని బట్టి. వాళ్ళని నేను కాదంటలేదమ్మా. వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ పడుకుని మళ్ళీ ఎంటీ స్టమక్ తోటి ఉంటారు కదా, చక్కగా వ్యాయామం అది చేసుకుని బాడీ అంతా అన్ని రకాలుగా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి అప్పుడు పడుకోమనండి, పర్వాలేదు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, పడుకునే ముందర ఏదో తినేసి పడుకుంటున్నారు. నైటు ఈ కాఫీలో టీలో తాగుతూనే ఉంటారు, వర్క్ చేసినంతసేపు ఏదో తింటానే ఉంటారు. మళ్ళీ పడుకున్నప్పుడు కూడా కడుపు ఖాళీ లేకుండా మళ్ళీ తిని పడుకుంటున్నారు. పడుకున్నాక మీ బాడీలో ఆర్గన్స్ అన్నీ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాను. శరీరానికి కూడా విశ్రాంతి ఇవ్వాలి కదా, ఆర్గన్స్ కూడా విశ్రాంతి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా కంటిన్యూ తింటా ఉంటే ఏమవుతుందమ్మా, కంటిన్యూ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ శరీరంలో ఉన్న శక్తి అనేది తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుందమ్మా. ఇమ్యూనిటీ బాడీలో పెంచుకోవడానికి బాడీలో ఏ అయితే ఫేవరబుల్ సెల్స్ ఉన్నాయో వాటికి రెస్ట్ ఇస్తే అవి పెరుగుతూ ఉంటాయి. వాటికి మనం రెస్ట్ ఇవ్వట్లా, కంటిన్యూగా తింటానే ఉంటున్నాం, లేకపోతే ఏదో ఒకటి పని చేస్తాను. దానివల్ల నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా లైఫ్లో. ఆ నిద్ర పెర్ఫెక్ట్గా పోతే ఆ నిద్ర వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో అన్ని ఆర్గన్స్ రెస్ట్ తీసుకోవడం వల్ల మీ బాడీకి ఏమేం కావాలనేది అన్ని ఇమ్యూనిటీని పెంచి అద్భుతమైన మెకానిజం శరీరంలో ఉంటుందమ్మా. దాన్ని మనం వాడుకోవట్లేదు. వాడుకోకపోవడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. అదేవిధంగా పూర్వం ఆముదం అనేది ఇచ్చేవారు, బాడీని శుద్ధి చేసేవారు, డీటాక్స్. అది ఎంత అద్భుతమైన డీటాక్స్ అమ్మా. అప్పుడు పురుగు మందులు ఎరువులు లేని టైంలో కూడా ఆముదం తాగించారు. ఇప్పుడు మనం రోజు పురుగు మందు. ఆముదం ఎందుకు తాగిస్తారు? ఆముదం అనేది యాంటీబయాటిక్ అమ్మా, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, పెయిన్ రిలీఫ్, లూబ్రికెంట్ అమ్మా. అన్నిటికంటే ఇంపార్టెంట్. మీ పొట్టలో ఉన్న ఏ అయితే విషాలు ఉన్నాయో అన్నిటిని కూడా మోషన్ ద్వారా పంపేస్తాం. పంపేసి ఆ లూబ్రికేషన్ అనేది ఆముదం మీ పేగులకు అంటుకోవడం వల్ల మీరు తిన్న ఆహారంలో ఏదైనా విష పదార్థాలు ఉన్నా మీ ప్రేగులకి ఈ ఆహారానికి మధ్యన ఒక కవచంలాగా అది ఏర్పడుతుంది. మనకి అవునమ్మా. అది దానికి మళ్ళీ ఆముదం గురించి సెపరేట్ అమ్మా. అది ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా తాగాలి అనేది. ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు డీటాక్స్ అనేది తీసుకోకుండా ఇంకొక ప్రమాదకరమైన చర్య ఏంటంటేనమ్మా, నూనె పూర్తిగా తగ్గించాం, నెయ్యి అసలు తింటమే మానేసాం, వెన్న అనేది. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనే భూతాన్ని చూపించి భయపెట్టమ్మా. ఆ కొలెస్ట్రాల్ మీద 100కి 99 మంది కాదమ్మా, 1000లో 999 మందికి అవగాహన లేదు. అది గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందమ్మా. కొలెస్ట్రాల్ అనేది సరిపడి బాడీలో ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ ఆయిల్ అనేది నెయ్యి అనేది పూర్తిగా తీయించారో అప్పుడు మీ పేగులకు అంటుకోవాల్సిన జిడ్డు అనేది లేదమ్మా అక్కడ. ప్లస్ మీరు డైలీ కెమికల్ తింటున్నారు, పురుగు మందు ఎరువులు వాడిన ఆహారం తింటున్నారు. అది ఏమవుతుంది, డైరెక్ట్గా మీ పేగులు అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి కదా, అక్కడ కవచం లేదు కదా. అదే రోజు ఇంత నెయ్యి తినండి, ఎన్ని విషయాలు తిన్నా అది బాడీ అబ్జర్వ్ చేసుకుని అది ఒక లేయర్ లేక ఏర్పడి ప్రేగుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. అవన్నీ మానేసాం మనం. ఫ్యాట్ పెరిగిపోతుంది, లేకపోతే కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్లు, అసలు దానికి సంబంధమే లేదమ్మా నాకు తెలిసినంత వరకు. నేను హ్యాపీగా తింటానమ్మా 2 పూట్ల నెయ్యి దొరికితే. అసలు స్వీటు హాట్ అన్నీ కూడా ఫుల్గా తింటాను. అన్నంలో హ్యాపీగా వేసుకుని తింటానమ్మా, ఎప్పుడు మానలేదు. నాకు కంటి చూపు కూడా తగ్గలేదు, చాలా సుఖంగా ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు. నాకు 70 ఏళ్ళు. అంటే తీసుకోవాల్సిన ఆహారం తీసుకోకుండా మనం ఏయో తింటున్నాం. ఏ అయితే మనకు అవసరం అవి మానేసమ్మా. భయపడిపోయి వాళ్ళు మందులు అమ్ముకోవడం కోసం మనల్ని ఏదైతే డైవర్ట్ చేశారో మన ఆచార వ్యవహారాల నుంచి, అప్పుడే మనం సగం ఆరోగ్యం కోల్పోయాము. అదేవిధంగా పాపులేషన్ పెరుగుతుంది, వ్యవసాయంలో పంట యొక్క దిగుబడి పెంచాలి అనుకున్నప్పుడు ఈ రకరకాలైన ఎరువులు, పురుగు మందులు రావడం వల్ల ఇంకా ఉన్నది కూడా కోల్పోయాము.
ప్రకృతిలో తెగులు అనేది కూడా ఒక బ్యాక్టీరియా అమ్మ, ఒక సూక్ష్మజీవి. దానివల్ల కూడా ఉపయోగం ఉంటుందమ్మా. ఏ విధంగానంటే సపోజు పూర్వం, ఇప్పుడంటే బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ వచ్చినాయి అమ్మా, రెస్ట్ రూమ్లని. పూర్వం రోడ్ల పక్కనే అలా వెళ్ళేవారు కదా, కోటాను మంది వెళ్ళేవారు. మరి కొన్ని సూక్ష్మజీవులు దాన్ని తినలేదనుకోండి, షిట్ తోటి భూమి అంతా నిండిపోతుందమ్మా. మనం ఎక్కడ ఉంటాం అప్పుడు? అవి ఎంత అద్భుతమైన పని చేస్తున్నాయి అక్కడ. దాన్ని చంపేస్తామంటే ఎలాగా? ఇప్పుడంటే మారాం మనం. అలాగే ఏగుంది, కొన్ని దేశాల్లో ఏగుంటే ప్రమాదం అంటారు. ఏగ కనపడితే ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఒక 100 మంది వచ్చి స్ప్రేయింగ్ చేసి ఆ ఏగను పట్టుకుని దాన్ని చంపేదాకా నిద్రపోరు. ఆ ఏగ అనేది రకరకాల బ్యాక్టీరియాల మీద, ఫంగస్ మీద వాలి మన మీద వాడడం వల్ల దానికి సంబంధించిన యాంటీబాడీస్ మన బాడీ తయారు చేస్తుందమ్మా. మనం తిన్న ఆహారంలో వెళ్ళిన చిన్నపిల్లలు ఉన్నారు, సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు వచ్చే వరకు నేల మీద ఏది దొరికినా కూడా వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. అది భగవంతుడి యొక్క ప్రకృతి నిర్మాణం అమ్మ. అది ఆ నోట్లో పెట్టుకోవడం వల్ల వీళ్ళకి 100 ఏళ్ళకి సరిపడే ఇమ్యూనిటీ ఆ 2 ఏళ్ళలో పెరిగిపోతుంది. అంటే అప్పుడు నేల మీద ఉండేవాళ్ళు కదా సార్, ఇప్పుడంటే మళ్ళీ మనం ఇంట్లో పాలిష్ అని ఎన్ని చేసినా ఎంతో కొంత ఉంటుంది కదమ్మా. బయట నుంచి నడిచి రావడం అనేది శక్తి అంటారా, భూమి ఆకర్షణ శక్తి అలాగా? అంతే, అలా అని కాదు. ఆ ఏ అయితే కల్మషమైన నోట్లో పెట్టుకున్నాడో క్రిముల్ని, ఆ క్రిమిని చంపడం కోసం బాడీ రెడీ అవుతుంది మీ బాడీ. ఆ విధంగా ఇమ్యూనిటీ పెరుగుతుందమ్మా. ఆ 1.5 ఇయర్ నుంచి 2.5 ఇయర్స్ వరకు, 1 ఇయర్ దాటిన కాడి నుంచి పాకడం మొదలెట్టాక అన్ని నోట్లో పెడతారు వాళ్ళు. మీరు ఎన్ని రకాలుగా చేసినా ఆ నోట్లో పెట్టడం వల్లే వాళ్ళకి 98 ఏళ్ళు 90 ఏళ్ళకి సరిపడే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. అది ప్రకృతి నిర్మాణం, అది భగవంతుడు ఏర్పాటు చేసిన ఇదమ్మా. అది మనం హైజెనిక్ అని వాళ్ళని ఏమీ ముట్టుకునేట్లా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు ఆటోమేటిక్గా. అదేవిధంగా ఇప్పుడు నాటు తింటాం మానేసమ్మా, అన్ని హైబ్రిడ్ తింటున్నాం మనం. ఇప్పుడు స్వీట్ కార్న్ తిని పిల్లడు ఉన్నాడమ్మా, మీరు ఒక మొక్కజొన్న పొత్తు మామూలు పట్టుకెళ్ళివ్వండి, నాకు పళ్ళనే పెడుతున్నాయి నేను తిన్నంటాడు. అలాగే బ్రాయిలర్ చికెన్ తింటున్నాడు, నాటుకోడి పెట్టండి నేను తిన్నంటాడు. ఈ బ్రాయిలర్ చికెన్ అనేది 32 రోజులకే 2 కేజీలు అవుతుందమ్మా. అసలు మనం నాటుకోడి 6 నెలలకు కూడా కేజీ లోపు ఉంది. 1 కేజీ పెరిగితే బాగా ఉన్నట్టు. మరి 32 రోజుల్లో 2 కిలోలు అయితే అది నిజంగా మా చికెన్ అంటారు. అది ఎందుకు ఆలోచించాం మనం? ఆ సబ్జెక్టు ఏ విధంగా పెరుగుతుంది, దాని జీన్ని ఏ విధంగా మార్చారు. ఇప్పుడు ఆహారం తినడం వల్ల ఏమవుతుంది, ఆడపిల్లలు 8 ఏళ్ళకే మెచ్యూరిటీ వచ్చేస్తాం, 9 ఏళ్ళకే వచ్చేస్తాం. ఆ టైంలో అసలు వాళ్ళకి ఏమీ తెలియని టైంలో ఆ బ్లీడింగ్ అది చూసి వాళ్ళు కంగారు పడిపోయి భయపడిపోయి అనేక సైడ్ ఎఫెక్ట్లు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారమ్మా? ఈ విధంగా మనం అన్నీ తీసుకుని ఈ ఆహారం అనేది దాన్ని కంట్రోల్ చేసుకుని మనం ఏది తినాలి ఏది తినకూడదు అనేది నిర్ణయించుకుని తీసుకుంటే అమ్మా చాలా మంది హాస్పిటల్కి వెళ్ళే పని అనేది తగ్గుతుంది. అది జబ్బులు కూడా తగ్గుతాయి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, అది అంతే, మన చేతిలోనే ఉందమ్మా. వచ్చాక మందుల మిగతా అని అనుకోకూడదు, రాకముందరే జాగ్రత్త పడాలి. వ్యాయామం అనేది, యోగా అనేది, ఫుడ్లో జాగ్రత్త తీసుకోవడం, ఈ 3 కనుక చేశారనుకోండి మీరు మ్యాక్సిమం రెసిస్టెన్స్ పెరుగుతుంది మీలో, ఆటోమేటిక్గా జబ్బు అనేది తగ్గుతుంది. అదండి విషయం. మన పూర్వీకులు మనకి ఇచ్చిన అమృత ఆహారాన్ని మనం వదిలేసి ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ తిని దానివల్ల రోగాలు తెచ్చుకొని మళ్ళీ ఎందుకు వస్తున్నాయని చెప్పి మనం ప్రశ్నించుకుంటున్నాము. మన జీవన శైలిని కానీ ఫుడ్ హ్యాబిట్స్ని కానీ మార్చుకుంటే 100% మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.